నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రధాన న్యాయమూర్తి అన్న ఒక్క కామెంట్తో రాత్రికి రాత్రే పుట్టిన జిల్ల పురుగుల పార్టీ ప్రతి ప్రజా సమస్య మీద చేస్తున్న యుద్ధం ఇప్పుడు ఒక ఢిల్లీకే పరిమితం కాకుండా దేశం మొత్తం తిరుగుతూ అన్ని రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద వాళ్ళతో పంచుకునేందుకు రెడీగా ఉన్నారంటే ఇది నిజంగా ఒక అడుగుతో మార్పు మొదలైనట్టే అనుకోవచ్చు మనం. उस पर हम एक अनाउंसमेंट करने जा रहे हैं। सितंबर के महीने में कॉकरोच जनता पार्टी एक नेशन वाइड कैंपेन शुरू करने जा रही है। ये एक तरीके का नेशन वाइड टूर होगा हमारा। इस कैंपेन का नाम होगा क्या बोलती पब्लिक, क्योंकि अभी जो जरूरत है वो पब्लिक की बात होने का जरूरत है। पब्लिक को अपनी बात रखनी पड़ेगी। ఈ సీజేపీ నీట్ పేపర్ లీక్ పై తలపెట్టిన ఉద్యమం సెంట్రల్ గవర్నమెంట్ ను ఉక్కిరి బిక్కిరి చేసి సెంట్రల్ విద్యాశాఖ మంత్రినే రాజీనామా చేపించుడనేది మామూలు విషయం అయితే కాదు. ఈ ఉద్యమం కారణంగానే యాంటీ పేపర్ లీక్ బిల్లును పాస్ చేయాల్సి వచ్చిందంటే జంజీ తలుచుకుంటే కాని పని లేదని మనందరికీ అర్థమైతాంది. इसके प्रश्न आ गए जो सदन विरोध में ना गए, मेरे विचार में निर्णय हवालों के पशुआ अनुमति प्रदान की. మన దేశంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవంటే అవి విద్య, వైద్యం, నిరుద్యోగం, పేదరికం, అవినీతి, నిరక్షరాస్యత, పొల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడు సీజేపీ ఉద్యమం చేయాలని అనుకుంటున్న సమస్య ఏందంటే గదే ప్రతి సగటు సామాన్య భారతీయుడు ఎదుర్కొంటున్న విద్యా సమస్య. ఈ విద్య ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు మనం ఇంటికాడు నుంచే మొదలు పెడదాం. మీరు ఒక్కసారి చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పోతుర్రు? గవర్నమెంట్ బడికి పోతుర్రా లేక ప్రైవేట్ బడికి పోతుర్రా? ఒకవేళ ప్రైవేట్ బడికి పోతే ఏ క్లాస్ చదువుతుండు, ఎంత ఫీజు కట్టిర్రు? కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రైవేట్ స్కూల్ ఉదాహరణ తీసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ప్రతి ఏరియాలో వినబడే స్కూల్ గురించి చెప్తా. మీరు చెప్పండి ఆ స్కూల్ ఏందో. గదే శ్రీ చైతన్య స్కూల్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థ. దీనికి దాదాపుగా 1000కి పైగా బ్రాంచులు ఉన్నాయి. వాటిల్లో దాదాపుగా 1 మిలియన్ పిల్లలు అంటే 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇందులో చదువుతుంటారు. వాళ్ళ ఫీజులు ఎట్లుంటాయంటే అడ్మిషన్ ఫీ ఉంటుంది, దాదాపుగా 10,000 దాకా ఉంటుంది. వాళ్ళ బుక్సే తీసుకోవాలి, అవి కూడా వేలల్లో ఉంటాయి. యూనిఫామ్ కూడా అక్కడే తీసుకోవాలి, వాళ్ళ యూనిఫామే తీసుకోవాలి. ఎగ్జామ్ ఫీ, రకరకాల ఫీజులు. ఇవి కాకుండా ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం 10% ఫీజులు పెంచుకుంటా పోతుంటారు. మరి తల్లిదండ్రుల ఆదాయం కనీసం 5% పెరుగుతున్నాయా? ఈ ఒక్క శ్రీ చైతన్య స్కూల్ ఆదాయము మన రాష్ట్ర ప్రభుత్వం విద్య కేటాయిస్తున్న బడ్జెట్ కంటే ఎక్కువ అని మనలో ఎంతమందికి తెలుసు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న విద్యాశాఖ పైన జరిపిన సమీక్షలో మేము ప్రతి విద్యార్థి పైన దాదాపుగా 1.8 లక్షలు ఖర్చు పెడుతున్నామని, అదే ప్రైవేట్ స్కూల్ కేవలం 50,000 కూడా ఖర్చు చేస్తలేమని చెప్పుకొచ్చిండు. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలనే చూసుకుంటే ఒక శ్రీ చైతన్య విద్యా సంస్థను విద్యను ఏ విధంగా వ్యాపారంగా మార్చి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇంతలా రెచ్చిపోని కారణం ఎవరు? ఫీజులు కడుతున్న తల్లిదండ్రులా లేక కళ్ళు లేని కబోదిలా ఉన్న ప్రజా ప్రభుత్వమా? మరి ఎవరి చేతిలో ఈ సమస్యకు పరిష్కారం ఉంది? మన తెలంగాణలో ఒక సామెత ఉంది, గదే అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు. మన ప్రజల నుండి డిమాండ్ రాకపోతే వీళ్ళెందుకు పట్టించుకుంటారు? ఒకవేళ ఈ ప్రభుత్వం పట్టించుకుంటే మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే విద్య అనేది ప్రాథమిక హక్కు. అలాగే ఆర్టికల్ 41 ప్రకారం ప్రతి పౌరుడికి విద్యను అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అంతేకాకుండా ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి పిల్లవాడికి చదువు చెప్పించడం తల్లిదండ్రుల ప్రాథమిక విధి. విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది మన రాజ్యాంగం. దాని ప్రకారమే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెచ్చిన ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ను
మన తెలంగాణలో ఇంతవరకు అమలు చేయలే. ఒకవేళ ఈ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను 2009ని అమలు చేసి ఉంటే ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% సీట్లు పేదోళ్ళకు అందేవి. అంటే ఒక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలోనే దాదాపు 2.5 లక్షల పేద పిల్లలకు ఉచిత విద్య అందేది. ఈ లెక్కన ఎంతమంది పేద బిడ్డలకు విద్య దూరమైందో మనం ఇప్పుడు ఒక్కసారన్న ఆలోచన చేయకపోతే మన బిడ్డల భవిష్యత్తు మనమే ఖరాబ్ చేసిన వాళ్ళమైతాం. అందుకే మన జంజీ పిల్లలు ఏర్పాటు చేసిన సిజేపీ తీసుకున్న విద్యా ఉద్యమం పైన సగటు భారతీయుడు వాళ్ళ గొంతుతో మన గొంతు కలిపి మన బిడ్డలకు మంచి చదువును ఇప్పించుకుందాం. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మరియు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను అవసరాలను గాలి కొదిలేసి సొంత ప్రయోజనాలను చూసుకునుడుతోని ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లాభం లేదని సగటు భారతీయుడు ఆలోచిస్తుండని చెప్పుకుంటా మాది పక్తు రాజకీయ పార్టీ కాదని మేము ప్రజా సమస్యల మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలల్లో తిరుగుకుంటా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని, ముందుగా చదువు పేరుతో జరుగుతున్న ఆర్థిక మరియు సామాజిక దోపిడీ పైన మేము ఈ సెప్టెంబర్ నుంచి క్యా బోల్తీ పబ్లిక్ అనే కార్యక్రమం, అంటే ప్రజలు ఏం చెప్తారు అనే కార్యక్రమంను దేశవ్యాప్తంగా తీసుకుపోయి ప్రజల మాటల్లోనే వాళ్ళ సమస్యలు, అభిప్రాయాలు, ఆకాంక్షలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని సిజేపీ ప్రకటించుడు ఓ పెద్ద విద్యా ఉద్యమంకు తెరలేపిండు అని దీప్కే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రచారంలో మీరు షామిల్ కావాలంటే మేము పెట్టిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఉచిత సభ్యత్వం పొందవచ్చని, అలాగే ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మొద్దని, సైబర్ మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది సిజేపీ. సిజేపీ తలపెట్టిన ఈ విద్యా ఉద్యమం మంచిదేనా? మీరు ఏమనుకుంటుర్రు? మీ ఆలోచన ఏంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాస్తే మీరు కూడా ఇండైరెక్ట్గా భాగస్వామ్యం కావచ్చు. చూశారుగా ఈ వీడియోను. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.